బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత్వం అనే ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. కూట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనుడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులు. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దురస్తులగుదురు. వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు, బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలుకొనుడు, కూట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలట దాసునికి బుద్ధిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తుపడి ఉండడు, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానము స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానం నొందుతారు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుతారు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలిగి చేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థులైన సాక్షి న్యాయము నపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఆమేన్.